ఆద్య చారుని ఇంటికి తీసుకొచ్చి, "అత్తయ్య, చారు ఇంట్లో అడుగు పెడుతుంది కదా! హారతి ఇవ్వమని చెప్తుంది. చూడు, నీకు ఆత్మాభిమానం లేదేమో, నాకైతే ఉంది. నేను మాత్రం హారతి ఇవ్వనని పద్మ లోపలికి వెళ్తుంది. పిన్ని, మీరైనా ఇవ్వండి" అని ఆద్య పార్వతికి చెప్పటంతో, "వద్దులేమ్మా, నేను కనుక హారతి ఇచ్చాననుకో, నేను కావాలనే ప్లాన్ ప్రకారం చారుని ఈ ఇంట్లోకి తీసుకొచ్చానని అన్నయ్య అంటారు అని నేను కూడా ఇవ్వనని" పార్వతి వెళ్తుంది. "పెద్దమ్మ, నువ్వైనా" అని ఆద్య అంటే, జానకి ఏమీ మాట్లాడకుండా రఘురామ్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా శ్రీను కూడా మౌనంగా వెళ్ళిపోవటంతో ఇక ఆద్యనే హారతి తీసుకొచ్చి చారుకి హారతి ఇస్తూ ఉంటుంది. "థాంక్స్ ఆద్య, నువ్వు నాకు హారతి ఇచ్చినందుకు" అని చారు అంటుంది. "అదేంటి, నీకు కళ్ళు కనపడవు కదా, మరి నేనే హారతి ఇచ్చానని నీకెలా తెలుసు" అని ఆద్య అంటుంది. "అంటే ఈ ఇంటికి నేను రావటం ఎవరికీ ఇష్టం లేదు కదా, నువ్వే ఇచ్చి ఉంటావని నేను అలా చెప్పాను" అని చారు కవర్ చేసేసుకుంటుంది. అలా ఎడంకాలు లోపలికి పెట్టి వస్తుంది. హారతి దిష్టినీళ్లు పడేయడానికి వెళ్ళిన ఆద్య వచ్చే లోపలే చారు కర్రతో చాలా స్టైల్‌గా లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. అది ఆద్య గమనించేసి ఉంటుంది. మళ్ళీ ఆద్య రావటంతో చారు కళ్ళు లేని దానిలాగా మళ్ళీ నటిస్తూ ఉంటుంది. అంటే దీనికి కళ్ళు ఉన్నా కూడా పోయాయని నాటకం ఆడుతోందనమాట. "చెప్తానే చారు, చెప్తాను. నీకు కళ్ళు ఉన్నాయని చెప్పి, నీకు బుద్ధి చెప్పి ఈ ఇంట్లో నుంచి మళ్ళీ ఎలా పంపిస్తానో చూస్తూ ఉండు. నా పేరు ఆద్యనే కాదు" అని ఆద్య మనసులో అనుకుంటూ, "ఇదిగో ఇక్కడ కుర్చీ వేశాను, కూర్చో" అని కుర్చీ వేయకపోయినా కూడా చెప్తూ ఉంటుంది. అయితే చారు చాలా తెలివిగా కర్రని పక్కన పడేసి చేతులతో తడుముకుంటూ సోఫాలో కూర్చుంటుంది. "అదేంటి, నేను ఇక్కడ కుర్చీ వేస్తే నువ్వు అక్కడ కూర్చున్నావేంటని" ఆద్య అడగటంతో, అంటే నాలాంటి కళ్ళు లేని వాళ్ళు ఇలా చేతులతో తడుముకొని కూర్చుంటారు కదా, ఇక్కడ సోఫా తగిలింది, నేను కూర్చునేశాను అంతేనని మళ్ళీ చారు కవర్ చేసుకుంటుంది. "నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. సరేలే" అని ఆద్య అంటే, "నాదేం తెలివి, కళ్ళు లేని వాళ్ళు ఈ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా" అని చారు అంటుంది. "నీకు కళ్ళు ఉన్నాయని నాకు అర్థమైంది. నిన్ను ఈ ఇంట్లో నుండి ఎలా బయటికి పంపించాలో నాకు చాలా బాగా తెలుసు" అని ఆద్య శ్రేణుకి కూడా వివరించేసి, ఏదో ఒకటి చేసి మనం చారుని బయటికి పంపించాలి అని చెప్తూ ఉంటే, "ఏమో ఆద్య, ఈ లోపల అది ఏదైనా చేస్తే నాకు చాలా భయంగా ఉంది" అని శ్రీను అంటాడు. "నా మీద నీకు నమ్మకం ఉంది కదా" అని ఆద్య శ్రీనుకి ధైర్యం చెప్పి ఉంటుంది. తర్వాత శ్రీను పెరట్లో జిమ్ చేసుకుంటూ ఉంటే చారు ఎవరూ లేరని చెప్పి కర్రని పక్కన పడేసి చూసుకోకుండా శ్రీనుపై పడిపోతున్నట్లు నటిస్తూ శ్రీనుపై పడిపోతూ ఉంటుంది. అప్పుడే వెనక్కి తిరిగిన శ్రీను చారు మీద పడిపోతూ ఉంటే పట్టుకుంటాడు. వెంటనే చారు శ్రీను బుగ్గన ముద్దు పెట్టేస్తుంది. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న ఆద్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. "ఒసే చారు, ఇలా కాదే, ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నిన్ను చూడు ఎలా ఇంట్లో నుంచి పంపిస్తానో" అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అస్మిత చెంపలు పగలగొట్టి, "అస్మిత, నువ్వు చాలా ప్లాన్ ప్రకారం నన్ను ఈ డ్రగ్ కేసులో ఇరికించావని నాకు అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నువ్వు చేసిన కుట్రని నేను బయట పెడతాను. నేను ఏ తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదని నిరూపించుకుంటాను. చూస్తూ ఉండు" అని అస్మితతో ఛాలెంజ్ చేస్తుంది.